ప్రయత్నం లేకుండా జీవించడంలో కాన్ఫ్లిక్ట్ లేదంటారు. ఎస్. అసలు అయితే ప్రయత్నరహిత జీవితం అంటే ఏమిటి సార్? అది కొంచెం వివరిస్తారా? ఓకే. మనకి తెలిసిందల్లా ఏంటి అంటే ప్రయత్నంతో జీవించడం, అవునా కాదా? అంటే ప్రతి విషయంలో ప్రయత్నం అనేది ఉంటుంది అనేది మనకి చాలా చాలా స్పష్టం. ప్రతి పనికి ఒక ప్రయత్నం, ప్రతి విషయానికి ఒక ప్రయత్నం. ప్రయత్నం లేకుండా ఎలా సాధిస్తాం? సో మనిషి ప్రయత్నించాలి, మనిషి అన్నవాడు ప్రయత్నించాలి. అంటే ప్రయత్నం అనేది కంపల్సరీగా ఉండాలి అని ఒక నిర్ధారణలో మనం ఉన్నాం, అవునా కాదా? అయితే ఇక్కడ చూడండి, ప్రయత్నరహిత జీవితం అనేది ఒకటి ఉంది. అది ఒక ఛాలెంజ్ మనిషికి. అంటే మనసుకు తెలియదు. అది మనసుకు తెలిసిందల్లా ఏంటి? ప్రయత్నిస్తూ జీవించడం ప్రతి పనిలోని. మనసుకు తెలియంది ఏంటి? ప్రయత్నం లేకుండా జీవించడం. ఇది మనసుకు తెలియంది. వెళ్దామా దాంట్లోకి? ఓకే. ఇప్పుడు ఫిజికల్గా స్థూలంగా చూస్తే మనం ఒక పని చేసినప్పుడు, ఫిజికల్గా ఒక పని చేసినప్పుడు ఆ పని ఫెయిల్ అవ్వని, సక్సెస్ అవ్వని, కానీ పని చెయ్యాలి. అయితే ఈ పనికి ప్రయత్నం అని మనం పేరు పెట్టాం. ఎందుకు? అక్కడ మనం ఒకటి సాధించాలి అనే దృష్టి మనకు ఉందా లేదా? అది ధనం అవని, విద్య అవని, కీర్తి అవని, పదవి అవని, లేకపోతే నైపుణ్యం అనండి, ఏదైనా సరే, విద్య అనండి, ఏదైనా అది సాధించాలి అని ఒక యాంబిషన్, ఒక గోల్ పెట్టుకొని మనము ఏం చేస్తాము? దాని గురించి ఒక ప్రయత్నం చేస్తాం. సో ప్రయత్నమే లేదు లేకపోతే మరి ఫలితం ఎలాగా అనేటువంటిది మనస్సు క్వశ్చన్ చేస్తుందా, అవునా కాదా? చేస్తుంది కదా. సో ఇక్కడ మనం చూడవలసింది ఏంటి అంటే, ప్రయత్న సహిత జీవితం అంటే ప్రయత్నంతో కూడుకొని మనసుకు తెలిసిన జీవితంలో ఆశ ఉంది, నిరాశ ఉంది, నిస్పృహ ఉంది, ఫెయిల్యూర్ భయం ఉంది, తర్వాత భవిష్యత్ గురించి ఆందోళన ఉంది, తర్వాత ఏమవుతుందో అనేటువంటి ఒక సందిగ్ధ స్థితి ఒకటి ఉంది. ఇవన్నీ కొనసాగుతున్నాయి. కాబట్టి ఏదో గోల్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నప్పుడల్లా కూడా మనసు ఒక రకమైన ఘర్షణలో ఉంది. ఒక రకమైన భావోద్రేకంలోనో, భావంలోనో, దేంట్లోనో పడి ఏదో ఒక సంఘర్షణకి గురవుతుంది. అది అవుతుందా లేదా అనేటువంటి భవిష్యత్తు మీద దృష్టి ఎక్కువగా ఉండి భయానికో ఆందోళనకో లోనవుతుంది. సో భయానికో ఆందోళనకో లోను చేసేటువంటి గుణం ప్రయత్నంలో ఉంది. అయితే ప్రయత్నించకుండా ఉంటే మొత్తం అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా అని ఒకరు ప్రయత్నించకుండా ఉండిపోయాడు అనమాట. ఏది ప్రయత్నం చేయడు, దేని గురించి గోల్ పెట్టుకోడు, ఏది చేయడు. అప్పుడు జీవితం ఏంటవుద్ది? ఏమవుతుంది? ప్రయత్నం చేయడు, ఏది సాధించాలనుకోడు, ఏది గోల్ పెట్టుకోడు. అప్పుడు ఎక్కడ ఉంటాడు? అంటే జీవితంలో ఎందుకు పనికిరాని శుంఠ కింద తయారవుతాడు. అంటే ఏది కూడా అతనికి
అతను ఏ చర్య చేయటం లేదు, దేని గురించి ప్రయత్నం పెట్టడం లేదు. ఎందుకంటే ప్రయత్నంలో అన్నారు కదా, ఇలాంటి బాధలు వస్తాయి, ఇలాంటి సంఘర్షణ వస్తుంది, ఇలాంటి భయం వస్తుంది అని. ఇదంతా ఎందుకు? దేవుడు ఏది ఇస్తే అది ఇస్తాడు, ఏం చేస్తే అది జరుగుతుంది, నా కర్మ ఎలాగుంటే అలాగుంటుంది, కాబట్టి ప్రయత్నం అనేది మానేసి నేను కూర్చుంటాను అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతాడు? జీవితంలో ఎందుకు పనికిరాని వాడిగా తయారవుతాడు. తనకి కానీ తన చుట్టూ ఉండేవాళ్ళకి కానీ పనికిరాడు. అయితే ప్రయత్నరహిత జీవితం అనేది అనుకుంటున్నాం కదా, మరి ఇలాంటిది కాదా? అది ఎటువంటిది అంటే, ఇప్పుడు మనస్సు చూడండి, ఇది గాఢమైన ప్రశ్న. మనస్సు చూడండి. మనస్సు అంటే ఆలోచనలే కదా, ఆలోచనలు అంటే అహమే కదా, నేననేది కదా. సో ఈ నేను ఎల్లప్పుడూ ఏదో ఒక కోరిక, ఏదో ఒక ఇష్టం, ఏదో ఒక అయిష్టం, ఏదో ఒక నమ్మకం, ఏదో ఒక అపనమ్మకం, వీటిలో కొనసాగుతుంది కదా, ఘర్షణ ఉంది కదా అందులో. సో మనస్సు ఉన్నంత కాలము ప్రయత్నం ఉంది, యాంబిషన్ ఉంది, కోరిక ఉంది, గోల్ ఉంది. ఎందుకంటే అది ఆ రూట్లోనే వెళ్తుంది. అయితే మనస్సు లేని చర్య ఏదైనా ఉందా అనేది ఇక్కడ మనం చూడాలి. అంటే ఏదైనా ఒక ఘటన, జీవితం అంటే ఎన్నెన్నో ఘటనలు ఉంటాయి, అంటే ఇన్సిడెంట్స్. మనకి కావాలనుకున్నా వద్దనుకున్నా ఎన్నో ఘటనలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి, చుట్టూ ఉంటాయి. అయితే ఆ ఛాలెంజెస్కి ప్రయత్నంతో మీట్ అవ్వకుండా, ఇష్టాయిష్టాలతో మీట్ అవ్వకుండా, మనకున్న గత జ్ఞానంతో మీట్ అవ్వకుండా, దాన్ని ఎలాగున్నది అలాగ మీట్ అవ్వగలమా? ఇది ఛాలెంజ్. అంటే అక్కడ సపోజ్ నాకు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అబ్బాయికి చాలా కష్టం వచ్చింది. అది చాలా ప్రాణాంతకమైన కష్టం. దానివల్ల కుటుంబంలో తన కుటుంబం అందరూ బాధపడతారు. అయితే దానికి ఏం చేయాలి, ఆ కష్టం నుంచి ఎలా బయటపెట్టాలి అనేది చర్య చేయకుండా, ప్రయత్నం లేకుండా ఉండిపోవడం కరెక్టా? ప్రయత్నించి ఆ కష్టం నుంచి అతన్ని బయటపెట్టే ఉపాయం ఆలోచించడం కరెక్టా? ఎలా చెప్తామంటే మనం అలా ఉండిపోకూడదు, ప్రయత్నించి దాన్ని తప్పకుండా బయట పెట్టడానికి చేయడమే కరెక్టు, అదే బాధ్యత అంటాం. కానీ ఆ బయట పెట్టాలనేదే కరెక్టు, ఇదే బాధ్యత అనే పదాలు లేకుండా, ఆ పదాలను ఉపయోగించకుండా, ఆ ఫీలింగ్ లేకుండా, బాధపడుతున్నాడనే విషయం చూసి అటెండ్ అవ్వగలమా? ఆ పదాలు వద్దు. అటెండ్ అవ్వడం అంటే ఏంటి? అటెండ్ అవ్వడం అంటే ఆ క్షణము ఆ అవసరానికి ఇష్టాలతో ప్రమేయం లేకుండా దానికి సిద్ధం కావడం, ఆ పనికి సిద్ధం కావడం. అక్కడ ఏం జరుగుతుంది ఏం జరగదని కాదు, ఇది మంచిది చెడ్డది అని కాదు, కానీ మీరు ప్రమాదంలో ఉన్నారు, దాని గురించి నేను చూశాను, స్పందించాను, సిద్ధమయ్యాను, అంతే. నాకు రిజల్ట్తో సంబంధం లేదు, మీరు ఏమవుతారు ఏమవ్వరు ఆ రిజల్ట్తో సంబంధం లేదు, కానీ సిద్ధమయ్యాను మీ గురించి పనిచేయటానికి.
సిద్ధమయ్యి ఆ పని చేస్తూ ఉన్నాను. ఆ పనిలో నాకు భవిష్యత్తు లేదు. నాకు బాధ్యత అనే పదం నేను వాడడం లేదు. ఎందుకంటే అలా చేయడంలో నాకు ఇష్టం ఉంది. ఆ చేయడంలో నాకు ఇష్టం ఉంది. ఇష్టంలో బాధ్యత లేదు. ఇప్పుడు చాలామంది బాధ్యత అనే పదం వాడతారు. జాగ్రత్తగా వినండి, ఇది చాలా లోతైన విషయం. నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలండి, మా అబ్బాయికి ఇంకా చదువు పూర్తి అవ్వలేదు, నేను ఇంకా చాలా కష్టపడవలసి ఉంది, ఈ బాధ్యత నేను ఎలా నిర్వర్తిస్తానో నాకే తెలీదు, కష్టమైనా చేయాల్సిందే, మరి ఏదోలాగా చెయ్యాలి, నేను బాధ్యతల నుంచి తప్పించుకొని తిరగలేను కదా, ఎంత కష్టమైనా ఇలాగే జీవితంలో సాగుతున్నానండి. మీరు అడిగితే చెప్తారు ఆయన కష్ట సుఖాలన్నీ. ఆ బాధ్యత గురించి ఆయన మాట్లాడినప్పుడు అందులో నిర్వేదం లేదా? అందులో బరువు మోస్తున్నట్టుగా మీకు అనిపించడం లేదా? అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది కదా. ఆయన ఎంతో కష్టపడుతూ భారంగా బరువు మోస్తున్నట్టు చెప్తున్నాడు కదా. సో బాధ్యత అంటే ఏంటంటే ఒక డ్యూటీ లాగా చేయటం అన్నమాట. సో డ్యూటీ కాదు అది, ప్రేమలో డ్యూటీ లేదు. సపోజ్ అతను ఆ విషయాన్ని బాగా ప్రేమించారు, ఇంట్లో ఆ చదివించడం కానీ లేకపోతే మరొకటి కానీ, పిల్లల విషయం కానీ లేకపోతే భార్య విషయం కానీ, ఏదో కుటుంబాన్ని ప్రేమించారు. ప్రేమించినప్పుడు వాళ్ళ అవసరాలకి ఏం చూడటమో దాంట్లో సంతోషంగా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అది బాధ్యతగా అతను అనుకోవడం లేదు. అది బాధ్యత, అది చెయ్యాలా, ఇది చెయ్యాలి, ఎలాగ ఆలోచించడం లేదు. ఆ ఇన్వాల్వ్మెంట్లో ఏముందంటే ఇష్టం ఉంది. అందువల్ల ఏంటి, అటెండ్ అవుతున్నారు. అటెండ్ అంటే అవ్వడం అంటే ఇందాక ఏం చెప్పాం, దాని యందు తక్షణము దాన్ని సమీపించి దానికి చేయాల్సింది చేస్తున్నారు, చర్య చేస్తున్నారు. కానీ ఆ చర్య వల్ల రాబోయేదేంటి, రాకూడదేంటి, వచ్చేదేంటి, లభించేదేంటి, లభించినదేంటి, ఇది ఫెయిల్ అవుతుందా, సక్సెస్ అవుతుందా, అవన్నీ లేవు ఆయనకి. అది చెయ్యటంలోనే నిమగ్నమయ్యాడు. అంటే ఆ పనిని పని కోసమే చేస్తున్నారు, ఆ చర్యని చర్య కోసమే చేస్తున్నారు. అంటే అప్పుడు అవసరమైన చర్యని, ఇప్పుడు ఇమీడియట్గా ఒక ఎమర్జెన్సీ వచ్చింది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాలి. హాస్పిటల్లో మనం ఏం చేస్తామంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలాగ ఉంటుంది, అతను ఏమవుతాడు, చనిపోతాడా లేదా ప్రమాదావస్థలో పడుతాడా, ఆందోళన రాత్రిపూట నిద్ర మానేసి హాస్పిటల్ గేట్ దగ్గర కూర్చోరు, నిద్ర పట్టదు, ఆల్రెడీ ఒకటే ఆలోచన. ఇదేంటిది, ఇదంటే ఏంటి, బరువు మోస్తున్నాము, భవిష్యత్తు ఆలోచించి భయపడుతున్నాం కదా. సో ఇందులో అటెండ్ అవ్వడం అనేది కాదు, అటెండ్ అవ్వడం కాదు. అంటే ఇక్కడ ప్రేమ వల్ల అక్కడ చెయ్యాల్సింది చేశాడు, తనకి ఏమవుతుందనే ఆలోచన లేదు, చెయ్యాలి, చేశాడు, అంతే. సో అటెండ్ అయ్యాడు అంతే. అయితే మీ ప్రశ్న ఏంటి, ప్రయత్నం లేకుండా జీవించడం ఏంటి అని. అందువల్ల ఇందులో ఏంటంటే ప్రయత్నం అనే పదం లేదు ఇక్కడ. అక్కడ చెయ్యాల్సింది చెయ్యటమే. అతను నేను ప్రయత్నిస్తాను, సాధిస్తాను అనే దాంట్లో, సాధిస్తాను, దాన్ని పొందుతాను అనే దాంట్లో ప్రయత్నం ఉంది. సాధిస్తాను అనే మాట లేదు ఇక్కడ. అది జరగాలి అనేటువంటి ఆలోచన లేదు, జరగకూడదు అనేటువంటి ఆలోచన లేదు, జరుగుతుందా జరగదా అనేటువంటి ఆలోచన లేదు, భవిష్యత్తు లేదు, గతం లేదు, ఏదీ లేదు. ప్రస్తుతంలో ఏం చేయాలి అది చేయబడుతుంది అంతే. అక్కడ సెంటర్ లేదు. అంటే నేననే కేంద్రం ఉంటే భవిష్యత్తులో ఏమవుతుంది, గతంలో ఏమవుతుంది, ఇది ఎలాగవుతుంది, ఇది ఎలాగవుతుంది అనేటువంటి ఆలోచనలతో సతమతమవుతూ వెళ్తామన్నమాట. ఇది ప్రయత్నంతో ఉన్నటువంటి సంఘర్షణాత్మక జీవితం. ఇక్కడ ప్రేమ ఉందనుకోండి, కరుణ ఉందనుకోండి, ఆ ప్రేమకి ప్రయత్నం తెలియదన్నమాట.
నిజమైన ప్రేమకి ప్రయత్నం తెలీదు, నిజమైన ప్రేమకి బాధ్యత తెలీదు. అది పని చేయడమే తెలుసు, ఆ పనిలో ప్రయత్నం అనేది అనుకోదు. మానసికంగా నేను అనే కేంద్రంలో ఉండేవాడు ప్రయత్నిస్తూ పనిచేస్తాడు. ఈ నేననే కేంద్రం లేదు, ప్రేమ మాత్రమే ఉంది, పని జరుగుతుంది కానీ ప్రయత్నం ఉండదు అక్కడ. అంటే ఇందాక చెప్పినట్టు ఎవడో కూర్చొని ఏ ప్రయత్నం చేయను, ఏ ప్రయత్నం చేసినా అన్నీ సంఘర్షణే కదా అని కూర్చోవడం కాదు, అది పని జరుగుతుంది కానీ అక్కడ ప్రయత్నం ఉండదు. ఇది కర్మ చేయటంలో అంటే పని చేయటంలో నేర్పరితనం. దిస్ ఈజ్ స్కిల్ ఇన్ యాక్షన్. ఈ నేర్పరితనం ప్రేమ ఒక్కదానికే తెలుసు కానీ నేనుకు తెలియదు. నేను అనేటువంటి సెల్ఫ్కి అంటే భవిష్యత్తును ఆలోచించి ఇష్టాయిష్టాలతో కూడుకొని ప్రయత్నం చేసి సాధించాలి గోల్ పెట్టుకొని చేస్తున్నటువంటి ప్రయత్నాత్మకమైన మానసికమైనటువంటి సంక్షోభంతో వెళ్తున్న ఈ మనస్సుకి ప్రయత్నమే తెలుసును కానీ ప్రయత్నరహిత చర్య తెలియదు. అది తెలియాలంటే మనస్సు అనేది ఆగాల. ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ స్థానంలో కరుణ జనిస్తుంది, ప్రేమ పుడుతుంది. ఈ ప్రేమ కరుణకి ఏ చర్య చేయాలో తెలుసు దానికి. ఇట్ హ్యాస్ ఎన్ ఇంటెలిజెన్స్ విచ్ ది మైండ్ డు నాట్ నో అబౌట్ దట్. అంటే దట్ లవ్ హ్యాస్ ఎన్ ఇంటెలిజెన్స్. ఆ ప్రేమకి ఒక తెలివి ఉందన్నమాట. ఆ తెలివి పనిచేయడం మొదలు పెడుతుంది. అది అద్భుతమైన తెలివి. అది మనస్సుకు ఉండేటువంటి ఒక క్లెవర్నెస్ కాదు. క్లెవర్నెస్ అనేది తన గత జ్ఞానంతో ఉండేటువంటి ఒక అభిప్రాయాలతో కూడుకున్నటువంటి చెయ్యాలి, ఇలా చేస్తే బాగుంటుందని విశ్లేషణాత్మకంగా మనసు చేస్తున్న పనులు. అది మనం తెలివి అనుకుంటాం, ఆ తెలివి కాదు. కానీ ఒక మనస్సుకు తెలియనటువంటి ఒక సమగ్రమైన తెలివి ఉంది. ఆ తెలివి మనస్సు యొక్క స్వంతము కాదు, ఆలోచనకి తెలియంది. కాబట్టి అది ఆగినప్పుడు ఏమవుతుందంటే ఈ తెలివి ఆపరేట్ అవుతుంది. ఇది తెలివి ప్రేమ యొక్క స్పందన, ప్రేమలోంచి పుట్టిందనమాట తెలివి. ఆ తెలివి చర్య చేస్తుంది, ఆ చర్యలో ప్రయత్నం ఉండదు. కాబట్టి ఏమవుతుంది అక్కడ? ప్రయత్నం లేకుండానే చర్య జరిగిపోతుంది. అందుకని ఆ చర్యలో కాన్ఫ్లిక్ట్ లేదు కనుక అద్భుతంగా జరుగుతుందన్నమాట. ఎందుకంటే కన్ఫ్యూజ్డ్గా ఉండే మైండ్ ఏ చర్య చేసినా గందరగోళమే. క్లారిటీ ఉన్నటువంటి మైండ్, ప్రశాంతతగా ఉండే మనసు చేసిన చర్యలో నేర్పరితనం ఉంది. ఈ నేర్పరితనం అద్భుతంగా ముందుకు తీసుకొని వెళ్ళిపోయి క్షేమాన్ని కలిగిస్తుంది. అందులో క్షేమం ఎక్కడుంది అంటే ఈ ప్రేమలో క్షేమం ఉంది, ఈ కరుణలో క్షేమం ఉంది, ఈ తెలివిలో క్షేమం ఉంది. కాబట్టి అక్కడ నుంచి పనిచేయాలి. ఇప్పుడు ఈ ప్రయత్నరహిత జీవితం చేస్తూ ఉంటాం సార్. ఇప్పుడు ఆ చర్య జరగాలి అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఆ చర్య చేయాలి అంటే, ఆ యాక్షన్ చేయాలి, అందులో పాల్గొనాలి అంటే అప్పుడు నో ప్రాబ్లం సార్. ప్రయత్నరహితంగాను అప్పుడు స్పాంటేనియస్గా ఏది వస్తే అది చేస్తాం. కానీ ఆ టైంలోని 2-3 ఉన్నారనుకోండి నాతో పాటు, వాళ్ళు అలాగే చెయ్యాలి అని దెర్ ఈజ్ నో రూల్ దట్. అప్పుడు ఎలా సార్? నేను ముందుకు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆపుతూ ఉండొచ్చు. అప్పుడు ఎలాగ నేను దాన్ని చూడాలి సార్? ఎలా స్పందించాలి? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు, ప్రేమ పుడుతుంది ఆలోచన ఆగినప్పుడు, మనస్సు నేను అనే అహంకారం ఆగినప్పుడు అక్కడ ప్రేమ జనిస్తుంది. ఆ ప్రేమకు ఒక తెలివి ఉందని. ఆ తెలివి నేను ఎలా చేయాలని అడగదు. ఆ తెలివి మీకు వచ్చినప్పుడు ఈ ముగ్గురు నన్ను ప్రతిఘటిస్తున్నారు, ఇప్పుడు నేను ఎలా చేయాలి అని అడగదు. ఎందుకంటే అక్కడ నేను లేదు కదా.
కాబట్టి అది జరుగుతుంది అంతే. అర్థమైంది? ఎవరితోటి కాన్ఫ్లిక్ట్ లేదు దానికి. సో ఏం జరగాలో చేస్తుంది అది. దానికి లక్ష్యం లేదు, దానికి ఒకరు ఆపుతారని లేదు, ఆపకూడదని లేదు, ఏమీ లేదు. ఎందుకంటే నేను లేదు అక్కడ. సో ఆ ప్రేమ అనంతం. అది దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు, దాన్ని అడ్డుకునే శక్తి లేదు ఎవరికి. సో కాబట్టి అది చాలా వల్నరబుల్ కూడా. అడ్డుకోవడం వల్ల లేదా ఖండించడం వల్ల, అణిచివేయడం వల్ల అదేమో నాశనం కాదు. ఎలాగంటే ఒక తుఫాను గాలికి చెట్టు పడిపోవచ్చు, కానీ ఒక గడ్డిపోచు ఉంటుంది కదా, అదేం చేస్తుందంటే ఆ గాలికి ఆ వర్షానికి వంగుతుంది, కొంతసేపు అది పోనిస్తుంది, పోనిచ్చి దానికి దారిస్తుంది, తర్వాత అది మామూలుగా లేచి నిలబడుతుంది. ప్రేమ అంతే. ప్రేమకు ప్రతిఘటన లేదు, కాబట్టి యుద్ధం లేదు. నమస్తే.